చూశారు కదా! ఈ ఇంట్రో చేయమని చాలామంది అడిగారు. ముఖ్యంగా 3, 4 డేస్ నుంచి అడుగుతూనే ఉన్నారు. కానీ మీకు ఐడియా ఉందో లేదో ఇది ఆల్రెడీ చాలామంది చేశారు. ఓకే. నేను కొన్ని విషయాలు చెప్తాను. దాంతో పాటు మీకు ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు. ఓకే. ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది ఒక ఫాంట్ లింక్ మీకు బోనస్‌గా ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. 2 ఇస్తాను. ఓకేనా? ఎందుకంటే ఇంతకుముందు నేను ఆర్‌సీఎఫ్‌లో చేసింది కూడా ఒక ఇంట్రో ఉంది నా దగ్గర. అది నాకు బాగా నచ్చింది. అది కూడా ఇస్తాను మీకు. వీలుంటే ట్రై చేయండి. నేమ్ ఆర్ట్‌గా చాలా బాగుంటది. ఓకేనా? ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఇన్‌స్టాగ్రామ్ స్క్రీన్‌షాట్ పెడదామని అనుకుంటే ఇందులో ఇన్‌స్టాగ్రామ్ స్క్రీన్‌షాట్ పెట్టండి. లేకపోతే మీరు ఏదైనా యూట్యూబ్‌ది ఫోటో పెడదామంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే స్టార్టింగ్‌లో మనకైతే ఇలాగైతే సంతోష్ అనే ఉంటది. దీనికి ఒక ఫాంట్ అయితే యూజ్ చేసినా, మీరు వేరే ఫాంట్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. నాకైతే ఏం ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ మీరు వేరేవి పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకేనా? చేంజ్ చేద్దామంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. హ్మ్. చూద్దాం. బెటర్‌గా ఉన్న ఫాంట్ ట్రై చేయండి. కానీ అదే బాగుంది. నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. వీలుంటే ట్రై చేయండి. కలర్ చేంజ్ చేసుకోండి వీలుంటే. ఇలా. ఓకే. హ్మ్. ఇది పెడుతున్నాను. రెడ్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ షాడో బ్లాక్ పెడదాం. బాగుంది. ఇదైతే బాగుంది. చూడండి. ఇలా. నైస్. చూడండి. ఓకే. ఇక్కడ మనకైతే ఒక ఫోటో ఉంది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడ దీంట్లో మీరైతే వేరే ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. సంథింగ్ ఇది. ఇలా. మీ యొక్క డీపీ పెట్టుకోండి. డీపీ చాలా సూపర్‌గా ఉంటది. అంటే మీరు ప్రొఫైల్ పెట్టుకోండి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ప్రొఫైల్ కానీ, యూట్యూబ్‌లో ఉన్న ప్రొఫైల్ కానీ పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఇక్కడైతే గ్రూప్ 3 అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడైతే ఒక స్క్రీన్‌షాట్ కనిపిస్తది. నేను ఇన్‌స్టాగ్రామ్ స్క్రీన్‌షాట్ పెట్టాను. దీంట్లో కూడా మీకు స్క్రీన్‌షాట్ రీప్లేస్ పెట్టుకోండి. లేకపోతే ఇక్కడ మనకు గ్రూప్ ఎడిట్‌లోకెళ్ళి ఇక్కడ మీ యొక్క స్క్రీన్‌షాట్ అయితే పెట్టేసేయండి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఓకే. బ్యాక్ వస్తే ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా ఆ స్క్రీన్‌షాట్ అయితే రీప్లేస్ అవుతుంది. ఓకే. దాని తర్వాత మెయిన్ విషయం చెప్తాను. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ఫస్ట్ అయితే మనకు ఇన్‌స్టా అలర్ట్ మోషన్‌ది లోగో వస్తది. అలర్ట్ మోషన్ లోగో మీకు నచ్చకపోతే మీరు అంటే మీ ఫేవరెట్ యాప్ ఉంటది కదా! చాలామంది క్యాప్‌కట్ ఫేవరెట్ యాప్ ఉంటది. క్యాప్‌కట్ కూడా ఉంది ఇందులో ఎండింగ్‌లో వస్తది. అంటే చాలామందికి ఇన్‌షాట్ యాప్ అయితే చాలా ఇష్టం. ఇన్‌షాట్ యాప్ కానీ, పిక్సార్ట్ కానీ ఏదైనా మీకు నచ్చిన యాప్ అయితే లోగోతోటి రీప్లేస్ పెట్టుకోవచ్చు. మీరు పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. మొత్తం 8 ఉన్నాయనుకుంటా. 7 ఉన్నాయి. సారీ. 7 ఉన్నాయి. 7 దాంట్లో రీప్లేస్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్ లోగో ఉంటది. దీంట్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత క్యాప్‌కట్ ఉంటది. క్యాప్‌కట్‌లో ఉంచితే ఉంచండి. ఇది బాగానే ఉంటది. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు అలర్ట్ మోషన్ ఉంటది. అలర్ట్ మోషన్ కాదు. మన లోగో ఉంటది. ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే మళ్ళీ ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. వీలుంటే ట్రై చేయండి. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.